హిందూ నమస్కారం. నిన్న మొన్న ఇవాల్టి వరకు కూడా సోషల్ మీడియాలలో ఒకటే ట్రెండింగ్గా నడుస్తున్నటువంటి ఒక సంఘటన ఏది ఉందంటే, కలకత్తాలో జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యానికి వ్యతిరేకంగా చాలామంది స్పందిస్తున్నారు. ఈ స్పందన ఏదో ఒక 2 నెలల ముందల వస్తుంటే ఎంతోమందిని కాపాడిన వాళ్ళే ఉండేటి వాళ్ళు. చూడండి, సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో, అక్కడే మళ్ళీ పశ్చిమ బెంగాల్లోనే ఇది ఎవరైతే ఇక్కడ జూనియర్ డాక్టర్ని చంపినటువంటి అంతకుల్ని కాపాడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వానికి చెందినటువంటి వ్యక్తులే ఒక ఎమ్మెల్యేని, వాడు మంత్రి ప్రస్తుతం అక్కడ. వీడు సందేశ్ ఖాళీ అనే ప్రాంతంలో వాళ్ళ స్వయాన వాళ్ళ పార్టీ ఆఫీస్లో ఇక్కడ ఉన్నటువంటి సందేశ్ ఖాళీ సరౌండింగ్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళి అందులో ఆ పార్టీ ఆఫీస్లో రేప్ చేసి చంపబడింది. ఒకరో ఇద్దరో కాదు, అట్లా చాలామందిని చంపబడిరు అక్కడ. ఈ సంఘటన ఎవరికి కూడా తెలియదు. ఎందుకనంటే వాళ్ళు టీఎంసీలు అనమాట, అంటే దొంగల్ని దాచిపెట్టేటోళ్ళు అనమాట వాళ్ళంతా కూడా. ఈమెని అందరూ ఏమనంటారంటే అభినవ కాళికా మాత, అంటే మన ప్రజల ప్రాణాలను కాపాడేటటువంటి ఒక కాళిక అనే ఒక పేరుతోటి కొంతమంది పిలుస్తూ ఉంటారు. ఎవరు? ఈ కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది ఉన్నారులేండి. సరే, ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు, కానీ కూడా మాట్లాడాల్సి వస్తుంది. అయితే చూడండి, ఇంతవరకు కూడా ఏ ఒక్క నాయకుడు కూడా, ఈ రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కడ కూడా స్పందించలేదు ఈ సంఘటన గురించి. సందేశ్ ఖాళీ అనుకోవచ్చు, కలకత్తాలో జరిగినటువంటి హాస్పిటల్ ఘటనే కావచ్చు. కాబట్టి వీళ్ళకి ఎంతసేపటికి వీళ్ళ స్వార్థ రాజకీయాలే కావాలి, కానీ మన జనం ఎటుపోయినా కానీ, ప్రజలు ఎటుపోయినా కానీ వీళ్ళకంత పట్టింపు ఉండదు. వీళ్ళకి ఎంతసేపటికి ఎంత కమిషన్ వచ్చిందా లేదా వీళ్ళకి ఏమన్నా లాభం జరిగిందా, ఇదే చూస్తుంటారనమాట. ఒక మంత్రి చేసినటువంటి ఘాతుకాలకు వ్యతిరేకంగా ఇంతవరకు కూడా అతను అరెస్టే కాలేదు. చూడండి, మంత్రి వాడు కాపాడాల్సినటువంటి స్థానంలో ఉండి వాడు ఇటువంటి ఘాతుకాలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. అందులో అందరూ కూడా ఇంతే. కలకత్తాకి అదే పశ్చిమ బెంగాల్కి మరొక యోగి రావాల్సిన అవకాశం ఎంతైనా ఉంది ఇక్కడ. చూడండి, 1-2 సంఘటనలు జరిగితే ఇక్కడ అనుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కానీ ఇటువంటి ఎన్నో ఉన్నాయి. ఈ ఒకటే కాదు, అమాయక ప్రజలను ఎంతోమంది అతి క్రూరంగా చంపబడి చాలామంది ఆ రాష్ట్రంలో. అంతా కూడా బంగ్లాదేశ్ నుంచి చొరబడినటువంటి చొరబాటుదారుల వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ హిందూ సమాజమా, మనం మరొకసారి మళ్ళీ చెప్తున్నా, ఓట్లు వేసేటప్పుడు ఎందుకోసం అని చెప్తున్నానంటే, చూడండి ఒకసారి మన ప్రాణాలు మీ ఓటు చేతుల్లో ఉన్నాయి, మీ ఓట్ల దగ్గరనే ఉన్నాయన్నమాట. కాబట్టి చూసి మరి ఓట్లు వేసుకోవాలి. లేదు అనంటే ఇటువంటి ఎదవలందరూ గద్దెలెక్కుతూనే ఉంటారు, ఇక మనల్ని ఆట ఆడిస్తూనే ఉంటారన్నమాట. కాబట్టి ఇప్పటికైనా ఆలోచిస్తారనేసి నా ఈ చిన్న ప్రయత్నం. జై హింద్.